థ్యాంక్ యూ. సో నేను ఎడ్యుకేషన్ నేర్చుకుంటా అనుకున్నాను, కానీ సొసైటీని మార్చే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. నాలెడ్జ్ అనేది పవర్ అన్న విషయం ఎప్పుడు కొటేషన్లో చూడడమే, కానీ ఈరోజు మనం లైవ్లో చూస్తున్నాం. సో అందరూ వర్క్షాప్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో ఇది మన ఫస్ట్ వర్క్షాప్ అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూస్ ఉంటాయి మనకి రెగ్యులర్గా వర్క్షాప్స్. అండ్ మనం ఇప్పటివరకు జస్ట్ నార్మల్ కంపెనీ లాగానే మనం రన్ చేసాం. అండ్ ఏదో జస్ట్ దాని ఏమంటారు, ప్రొడక్ట్స్ ఉన్నాయి, జస్ట్ ఏదో అకాడమీ ఉంది, ఆ బేస్ వరకే ఉంది ఒక థాట్స్. అండ్ అందరి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అలాగే ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇది గ్లోబల్ అన్న విషయం ఇప్పుడు చాలామందికి బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. గ్లోబల్ అని ఎందుకు అంటున్నానంటే మనం స్టార్ట్ చేసిన లోకల్ అయినా మన రీజన్ మాత్రం గ్లోబల్ అయినా. దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ మనం అందరూ చూస్తూనే ఉంటున్నాం. అండ్ అది అన్ఎంప్లాయ్మెంట్ కాస్త అండర్ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది. అంటే ప్రొఫెషనల్ లేబర్ని తయారు చేస్తున్నారు. ప్రొఫెషనల్ లేబర్ అంటే మనం చెప్పడానికి లేదు, డైలీ వేజెస్ కంటే దారుణంగా ఉంటుంది. అది ఇప్పుడే ఇలా ఉంటే నెక్స్ట్ ఏఐ 50% ఇంకా జాబ్స్ని కట్ చేస్తుంది నెక్స్ట్ 5 yearsలో. ఇది డ్యాన్స్. సో అప్పుడు ఆపర్చునిటీస్ అనేది చాలా వేరుగా ఉంటుంది. మనం ఏదైతే చూస్ చేసుకున్న ఇండస్ట్రీ ఉందో ఇది నెవర్ ఎండింగ్ ఇండస్ట్రీ. బర్త్ నుంచి డెత్ వరకు, అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఆరోగ్యంగా ఉండాల్సిన ముఖ్య మెయిన్ అందరికీ కావాల్సినటువంటి నీడ్. నేను హెల్తీగా ఉంటేనే నా దగ్గర ఏమున్నా నేను ఎంజాయ్ చేయగలుగుతాను. ఒకవేళ నా హెల్త్ బాగాలేదనుకోండి, అదే 100 కోట్లు 1000 కోట్లు ఉన్నా వేస్ట్. మనం ఆల్రెడీ కోవిడ్ టైంలో చాలా మందిని చూసాము. సో మనం చూస్ చేసుకుంది ఏంటంటే బర్త్ నుంచి డెత్ వరకు ఆరోగ్యంగా ఉంచడం కోసమే మనం చేసేటటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో, సర్వీస్ ఉందో, ఆ ఇండస్ట్రీని మనం చూస్ చేసుకున్నాము. సో దీంట్లో ఎవరికి అవసరం ఉంటుందంటే ప్రతి ఒక్కరి భూమి మీద ఉన్న మనుషులందరికీ ఇది అవసరం. సో మనలాంటి వాళ్ళ రిక్వైర్మెంట్ ఎంత ఉందంటే మన ఒకటే ఆర్గనైజేషన్ కాదు, ఇంకో 10,000 ఆర్గనైజేషన్ వచ్చినా సరే సప్లై చేయనంత మెంబర్స్ రిక్వైర్మెంట్ అయితే మార్కెట్కి ఉంది. ఒక సిస్టాన్ని మొన్నటి వరకు బిఫోర్ కోవిడ్ వరకు బిలీవ్ చేశారు. బట్ ఆ సిస్టమ్ అంతా జస్ట్ సిమ్టమ్ వరకే ఉందన్న విషయం అందరికీ తెలిసింది. బట్ ఆఫ్టర్ కోవిడ్ జనాలకి ఏంటంటే ఎమర్జెన్సీ థింగ్ కాకుండా రిమైనింగ్ అంతా కూడా మనం గుడ్ ఫుడ్ తీసుకోవాలి, గుడ్ న్యూట్రిషన్ ఉండాలి, డైట్ చేయాలి, హెల్తీ లైఫ్ స్టైల్ లివింగ్ చేయాలన్న విషయం అందరికీ అర్థం అవడం స్టార్ట్ అయింది. సో అర్థమవుతుంది కానీ ప్రాపర్గా అడ్వైజ్ చేసే పీపుల్ లేరు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎవరు పడితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఉప్పు తినచ్చు, రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, ఏదో సాల్ట్ అని చెప్తున్నారు. కొంతమంది తినద్దు అంటున్నారు, కొంతమంది వైట్ పాయిజన్ అంటున్నారు, కొంతమంది వైట్ పాయిజన్ గుడ్ అంటున్నారు. అంటే రకరకాలుగా ఎవరి నాలెడ్జ్ వాళ్ళు మార్కెట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మరి దీని నుంచి మనం ప్రాపర్గా తెలుసుకోవాలంటే ఏంటి, మన బాడీలో ఏముంది, ఏ ఆర్గాన్ ఎలా పనిచేస్తుంది, దానికి ఏం కావాలన్న విషయం నాకు తెలిసిందనుకోండి, నేను ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉందా? సో ఇండిపెండెంట్ లైఫ్ని లీడ్ చేయడానికి మెగ్జెన్ అకాడమీ మీకు డైరెక్షన్ ఇస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ లైఫ్ని మీరు క్యారియర్ని బిల్డ్ చేసుకోవడానికి మెగ్జెన్ అకాడమీ ఆ రూట్ కూడా ఇస్తుంది. సో మీకు ఎడ్యుకేషన్తో పాటు నాలెడ్జ్తో పాటు ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేసే ఏకైక ఆర్గనైజేషన్ మెగ్జెన్. సో మనం ఇప్పటివరకు లోకల్లోనే ఉన్నాం, బట్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు గ్లోబల్. అండ్ ఇప్పటివరకు ఉన్న కంపెనీ ఏంటంటే జస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అండ్ వెరీ సూన్ మేబీ 2 or 3 monthsలో మన కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ అవుతుంది. సో ఇప్పటివరకు ఏంటంటే ఓనర్ ఎవరు, ఫౌండర్ ఎవరు, చైర్మన్ ఎవరు, ఇదే డిస్కషన్ అయ్యేది. బట్ ఇప్పుడు ఇది మన కంపెనీ, మనందరం చైర్మన్, ఇది మన కంపెనీ, మనందరం కలిసి దీన్ని బిల్డ్ చేయాలి. సో ఇప్పుడు ఏదైతే చూజ్ చేసుకున్న ఇండస్ట్రీ ఉందో, బిఫోర్ కోవిడ్ వరకు జస్ట్ 36,000 crore మాత్రమే బిజినెస్ ఉండేది. ఆఫ్టర్ కోవిడ్ ఇది 65,000 crore రీచ్ అయింది.
సో నెక్స్ట్ 5 ఇయర్స్లో డ్యామ్ షూర్గా ఇది 5 lakh crore మార్కెట్ అవ్వబోతుంది ఆల్టర్నేటివ్ మెడిసిన్. సో 5 లక్షల కోట్ల మార్కెట్ నెక్స్ట్ 5 ఇయర్స్లో అంటే చాలా పెద్ద ఆపర్చునిటీ మనకు ఉంది. సో సిస్టమైజ్ ఆర్గనైజ్ బేస్ ఏదైనా మార్కెట్లో అంటే ఎడ్యుకేషన్ ఇస్తూ నాలెడ్జ్ ఇస్తూ ఆపర్చునిటీ ఇచ్చే కంపెనీస్ అయితే లేదు. జస్ట్ ఏదో కోర్స్ నేర్పిస్తున్నారు, జస్ట్ సర్టిఫికేషన్ ఇచ్చేసేయడం, మీరు తర్వాత మీరు ఏదైనా చేసుకోండి అన్న కాన్సెప్ట్లోనే ఉంది. అంటే కలర్ జిరాక్స్ టైప్లో మార్కెట్ అయిపోయింది. బట్ వీఆర్ గివింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో అది మీరు ఈరోజు ఆల్రెడీ చూస్తున్నారు. సో మనం ఏదైతే నాలెడ్జ్ ఇస్తున్నామో దాంతో మీ లైఫ్ని సెట్ చేసుకునే ఆప్షన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మనం ఏదైతే కోచ్ రిలేటెడ్ డాష్ బోర్డ్ కానీ ఇదంతా కూడా ఏఐ సపోర్ట్తో వస్తుంది. అది అల్టిమేట్ సపోర్ట్ అవుతుంది. మీకు డైట్ ఇవ్వడం కానీ కన్సల్టేషన్ చేయడం కానీ ఇదంతా ఈజీ అవుతుంది. సో టెక్నాలజీ సపోర్ట్ కానీ రేపు మీకు కెరియర్కి కావాల్సిన గైడెన్స్ కానీ అన్నీ కూడా మెగ్జన్ అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. సో మనందరి విజన్ అయింది. బిఫోర్ ఏదైతే అకాడమీ స్టార్ట్ చేశామో ఆ టైంలో చాలామంది నమ్మలేదు. ఇదంతా జస్ట్ ఏదో అమీర్పేట్ ట్యూషన్ టైప్లో ఉంటుంది, ఇది ఎవరు నమ్ముతారన్న కాన్సెప్ట్లో ఉంది. సో దెన్ ఒక్కొక్క అక్రిడేషన్ మనం 1 by 1 తీసుకొచ్చిన తర్వాత మనం 9 to 10 months లోపల అకాడమీ లోకలే స్టార్ట్ అయింది. బట్ గ్లోబల్ అక్రిడేషన్ వచ్చింది. సో మనం